వడ్డరి ఓబన్న సాక్షిగా రాయి కొట్టుకొని అమ్ముకునే మేము మమ్ములను చులకన చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నేత రంగుల శంకర్ అనే వ్యక్తి 6 నెలల నుండి మెటీరియల్ వేసుకుని డబ్బులు ఇవ్వమంటే మాపై దౌర్జన్యం చేస్తున్నాడు. కులం పేరుతో దూషించి చులకన చేసి మాట్లాడడమే కాకుండా డబ్బులు ఇవ్వమని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా మా డబ్బులకు డంపింగ్ యార్డ్ చెత్త లారీలకు ఎలాంటి సంబంధం లేదు, డబ్బులు ఎగ్గొట్టాలనే ధోరణితో తప్పుడు సంకేతాలు అందిస్తున్నాడు. జవహర్ నగర్, దేవేందర్ నగర్లో గల వడ్డరి ఓబన్న విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన వడ్డెర కులస్తులు. జవహర్ నగర్ చిన్నాపురం వడ్డెర ఓబన్న విగ్రహం వద్ద వడ్డెర కులస్తులు తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గోగుల సునీత మాట్లాడుతూ, గత 6 నెలల క్రిందట బీజేపీ నాయకుడు రంగుల శంకర్ వడ్డెర రాము వద్ద 70,000 మెటీరియల్ వేయించుకొని అట్టి డబ్బులకే ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోగా రమేష్ను కులం పేరుతో దూషించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదై తోపులాటలో కింద పడడంతో రంగుల శంకర్కు గాయం కాగా వీరిపై బీజేపీ పార్టీ అండ చూసుకొని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించే హక్కు ఎవరికీ లేదు. ఎటువంటి లావాదేవీలు ఉన్నా ప్రేమతో మాట్లాడి చూసుకోవాలి. ఒక హోదాలో ఉండి ఇలాంటి పనులు చేయడం చాలా బాధాకరం. కూలీనాలి చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడని వారిపై డబ్బులు ఎగ్గొట్టే పనులు ఒక నాయకుడు చేయడం సరైనది కాదని హెచ్చరించారు. మెట్రోల్ పని చేస్తాం. మేము ట్రాక్టర్లు ఉన్నాయి. మేము రంగుల శంకర్కి మెటీరియల్ వేసి 6 నెలలు అవుతుంది, డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోగా పైగా నాకు ఓటర్ అని బూతులు మాట్లాడిండు. మేమిద్దరు గెలవల్ల పట్టుకొని తోపులాట్లలో కింద పడి ఆయన దెబ్బ తాకింది. దాని విషయంలో ఆయన పార్టీని ఇన్వాల్వ్మెంట్ చేసి పిఎస్లో కంప్లైంట్ పెట్టిండు. మేము కూడా కంప్లైంట్ పెట్టినాము. పిఎస్ వాళ్ళు అది నిజాలు చూసి ఇద్దరి మీద కేసులు చేసి మాట్లాడతామని చెప్పారు. నాకు పిఎస్ వాళ్ళు న్యాయం చేయాలని నగర్లో మా కులస్తులైన రాము ఈశ్వరన్ అని రంగుల శంకర్ అనే వ్యక్తి తన సొంత పనుల కోసం మెటీరియల్ వేయించుకొని ఆ డబ్బులు అడిగితే ఆయన దురుసుగా ప్రవర్తిస్తూ వీళ్ళ మీదకే దాడికి పోవడం జరిగింది. అది సీసీ ఫుటేజ్లో పూర్తిగా రికార్డ్ అయి ఉన్నది. అదేవిధంగా కులం పేరు పెట్టి కష్టపడి పనిచేసుకునే మా వడ్డెర కులస్తులని కించపరచడం, మాటకొస్తే వడ్రోళ్ళు అని దూషించడం, చెత్త బండ్లని మాట్లాడడం, ఈ రకంగా చేయడం గంగుల శంకర్కి మంచిది కాదనేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఆధారాలు ఉంటే మేము మా తరపున మేము దురుసుగా ప్రవర్తించినట్లయితే మాకు కేసు పెట్టండి, మాకు లీగల్గా ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. కానీ ఎక్కడైనా సరే ఒక వ్యక్తి కులాన్ని దూషించడం మంచి పద్ధతి కాదు. దీనికి కులస్తులుగా ఈరోజు జవహర్ నగర్ నుంచి ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. రాము అన్నకి సపోర్ట్గా నిలవడం జరిగింది. ఇక ముందైనా కానీ ఎవరైనా సరే ఏదైనా పని ఉంటే పని గురించి మాట్లాడుకోవాలి, డబ్బుల గురించి మాట్లాడుకోవాలి, కానీ కులాల జోలికి పోవద్దని హెచ్చరించడం జరుగుతుంది. ఈ రాము అన్నకి వచ్చేసి ఆ డబ్బుల గొడవ ఏంటంటే ఒక 6 నెలల ముందు మెటీరియల్ వేయించుకొని ఆ డబ్బులు అడగడం వల్ల 70,000 రూపాయలు అడగడం వల్ల నేను బీజేపీ మాజీ అధ్యక్షుడిని జవహర్ నగర్ కానీ ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నానని నేనే డబ్బులు నీకు ఇవ్వాలా అనేసి దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. దానికి పార్టీని పూయడం మంచిది కాదు, డంపింగ్ యార్డ్ను పూయడం మంచిది కాదు. మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం, మాకు రావాల్సిన డబ్బులు మేము అడుగుతాము. మీరు తీసుకున్నప్పుడు మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందే, కానీ కులాన్ని దూషించడం మాత్రం మంచిది కాదని గంగుల శంకర్కి ఈ విధంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇక ముందు ఇది ఎక్కడా రిపీట్ కావద్దు. కులాన్ని దూషించడం ఎవరికి మంచిది కాదనేసి ఇది పత్రిక